పార్లమెంట్ ఎన్నికలు ఎట్లుంటాయి అనుకుంటాం? ఎందుకంటే భారత చూస్తే ఇక్కడ వచ్చి కూర్చొని అమరవీరుల సాక్షిగా ప్రజలకు దండం పెట్టి నేను ఇప్పటివరకు తప్పు చేస్తే నన్ను క్షమించండి, నేను ఇప్పటి నుంచి తప్పు చెయ్యా అని అంటే తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా మళ్ళా ఆయన ఆకాశానికి ఎత్తుకుంటారు. ప్రజలు చాలా గొప్పోళ్ళు. తప్పు ఒప్పుకుంటే ప్రజలు ఎప్పుడు గౌరవిస్తారు. మీకు తెలుసు కదా 2001 ముందు పార్టీ పెట్టకముందు ఆయనకి ఎన్ని రకాల డిగ్రీలు ఉండే? పాస్పోర్ట్ల శేఖర్, జంతర్ మంతర్ శేఖర్, దొంగ నోట్ల శేఖర్, మన జంతర్ మంతర్ కిలాడి శేఖర్, ఇట్లా అనేక రకాల దుబాయ్ శేఖర్ ఉండే. 2001 తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్నీ మర్చిపోయినారు కదా. తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత, తెలంగాణ అంబేద్కర్, తెలంగాణ భగత్ సింగ్ అని ఎంత గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చారు. కాపాడుకున్నావా? చరిత్రలో ఎవరికైనా దక్కునా ఇటువంటి గొప్ప అవకాశం? అసెంబ్లీలో అడుగు పెడతారా కేసీఆర్? అసెంబ్లీ పక్కన ఉన్నాం కదా మనం. ఇప్పటికైతే కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుడు లేడు. మరి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఆయన అడుగుపెట్టే అవకాశం ఉన్న అసెంబ్లీలో? ఇక నేనైతే బీఆర్ఎస్ అనా, అది టీఆర్ఎస్ఏ. ఆయన నాకు అర్థమైన కాడికి రాముని పార్లమెంటుకు పంపితే ఆయన పంపాలని ఆయన ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. పంపితే ఆయన ఖచ్చితంగా ఆయన కట్టెలు అమ్మిన కాడ పూలు అమ్ముతాడు, పూలు అమ్మిన కాడ కట్టెలు అమ్ముతాడు. నాకు తెలుసు. మాయ అనొద్దు, మాయ అనేది సెకండరీ. ఆయన జీవితంలో అందరు అన్నట్టు దొరకాదు ఆయన. అదొక పనికిమాలిన డిగ్రీ, అది దొరకాదు. నాకు అంతా తెలుసు. చింత మార్కెట్లో వచ్చిండో, ఆ శోభోదిన రావురుకల ఆ ప్రాంతాలకు ఎట్లొచ్చిందో, కామారెడ్డి సిరిసిల్ల నుంచి ఎట్లొచ్చిండో, 1975 నుంచి 76 దాకా ఎమర్జెన్సీ కాలంలో చచ్చిపోయిన సంజయ్ గాంధీ ఇంటి దగ్గర ఈయన గులాం నబీ ఆజాద్ గేట్ కీపర్లో ఎట్టో పనిచేసిండో. నేను ఆయన 80,000 పుస్తకాలు ఆయన 80,000 పుస్తకాలు చదివిండో చదవని ఏమో కానీ ఆయన మీద నేను పిహెచ్డి చేసిన. కేసీఆర్ మీద 1980లో ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ నన్ను ఆ ప్రాంతానికి ఆర్గనైజర్గా పంపింది. ఇప్పటి మావోయిస్ట్ పార్టీ 1980లో పోయినా. అప్పటికి ఇంకా తెలుగుదేశం ప్రారంభం కాలే. నేను యూత్ కాంగ్రెస్ నాయకుడు. అక్కడికి పోతే అందరూ ప్రజలు చాలామంది మాకు వచ్చిన కంప్లైంట్లన్నీ, అన్న మాకు పలానా దుబాయ్ శేఖరు మోసం చేసిండు, పాస్పోర్ట్ల శేఖర్ మోసం చేసిండు అని అన్ని కంప్లైంట్ ఇయ్యే. సిద్దిపేటలో, దుబ్బాకలో, షామీర్పేట దాకా తిరిగేది నేను. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వాళ్ళు పెట్టిన ఎంతో రొట్టె గట్క గంజిరి లాక్కుంటూ తిరిగేది. ఎక్కడి వెనకిదే 1981 తెలుగుదేశం పెట్టి 92కెల్లా చంద్రశేఖర్ రావు తెలుగుదేశం అభ్యర్థిని వచ్చింది. అరే ఎవరే అయినా అని నేను మళ్ళీ అడిగినా. అప్పటికే నేను ఉస్మానియాకి వచ్చేసిన. మెదక్ నుంచి ఇక్కడ ఆర్గనైజర్గా వచ్చిన. సిద్దిపేట అభ్యర్థి చంద్రశేఖర్ రావు వచ్చింది. అరే ఎవరైనా అని నేను అక్కడ వాళ్ళు అడిగిన, టీచర్లని, వేరే వాళ్ళు, వీళ్ళని, జర్నలిస్టులని. అరే మీరు అప్పుడు అనే చూడు దొంగ నోట్ల శేఖర్, దుబాయ్ శేఖర్ ఆయన ఈయన. అరే ఈయన మరి ఆ పేరు చెప్పబోద్దురు కదా అంటే అసలు పేరు అని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పారు. అంటే సమాజానికి నాకు అది తెలుసు, శేఖర్ది తెలుసు, చంద్రశేఖర్ రావు తెలుసు, కేసీఆర్ తెలుసు. 3 దశలు తెలుసు నాకు. కానీ ఇప్పటికీ యువతరానికి ఏం తెలుసు? మీలాంటి వాళ్ళకి ఏం తెలుసు? ఒక కేసీఆరే తెలుసు. అయితే ఆయన ఆ అవమానాలు భరించాడు. చంద్రశేఖర్ రావు చూసిండు, కేసీఆర్ది చూసిండు. కాబట్టి ఆయన కనుక నిర్ణయించుకుంటే ఈ వెనక ముందు చూడాడు. ఈడ కూర్చుంటాడు, మట్టి మీద కూర్చుంటాడు, ఎక్కడైనా కూర్చుంటాడు. అడ్డుకుంటుంది పిల్లలే. ఇక మీరు చెప్తున్న భాషలో చూడాలి ఇప్పుడు ఏమవుతుంది అనేది. ఆయన అనుకుంటా ఒక 4 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. సో ఫిబ్రవరి నుంచి కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, ప్రళయం జరగబోతోంది, తెలంగాణ మొత్తం అలర్ట్గా ఉండాలని చెప్పి ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తారు. అంతటి స్థాయి హెచ్చరిక అవసరం అంటారా? ఆయనని కేటీఆర్ రాము చెప్పినట్టు ఆయన పులి వస్తున్నది,
అరే ఒక తండ్రిని పట్టుకొని పులి అంటాడా? అట్లా అనొచ్చా? జంతువు పోలుస్తాడా? ఉండాలి కదా. అరే తండ్రి ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, టీఆర్ఎస్ పార్టీ పెట్టి అనేక అవమానాలు భరించి, ఏదేమైనా అనేక అవమానాలు భరించాడు, చాలా బాధలు అనుభవించాడు. శోభదిన ఎన్ని రకాల బాధలు అనిపించిందో నాకు తెలుసు. బయట తెలియకపోవచ్చు, కానీ నాలాంటి అయితే నేను మంచి చెప్పాలా, జరిగిన మంచి చెప్పాలా, జరిగిన చెడు చెప్పాలా. ఒక్కడే చెప్తే నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఒక్కడే చెప్తే ఎట్లా అని. అందుకని నేను ఎప్పుడు రెండు చెప్తా. ఆయన మంచి చెప్తా, ఆయనలో ఉన్న నేను ఎప్పుడు చెప్తా శేఖరన్నకి, నన్ను మీరు టక్కు టమారా గోకన్న గజకన్న విద్యలన్నీ మీలో ఉన్నాయి. ఈ టక్కు టమారా గోకన్న గజకన్న విద్యలు మీలో ఉన్నాయి కాబట్టే ఆ రోజు నేను మిమ్మల్ని ఎంపిక చేసుకున్నా. నేను ఉత్తరే చేసుకున్నాను. నేను నాకు తెలియదా మీరు ఏం చేస్తారో. కాబట్టి ఇప్పుడు ఇక ఇవన్నీ బంద్ చేయాలి వీళ్ళు. మీరేమో కేసీఆర్ వస్తే బాగుంటుంది, కేసీఆర్ ఇప్పటికి వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఈ అమరవీరుల స్తూపం మీద కూర్చుండి మళ్ళీ ఒకసారి కాల్ ఇస్తే మాలాంటి ఉద్యమకారులను సిద్ధమని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పటికే కేసీఆర్ని పూర్తిగా ఇక పార్లమెంట్కి పంపించడమా లేకుంటే ఇంట్లో పరిమితం చేయడమా, రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కేటీఆర్ ఒక పదం వచ్చే రకంగా కేటీఆర్ ఇప్పటికే సంస్థాగతంగా బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరి అదెట్లా చూస్తారు? రాముని యాక్సెప్ట్ చేయరమ్మా. రాముని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు ఎవరినైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, పాత ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రిని, పివి నరసింహరావు పిల్లలు ఏమైండ్రు, చిన్నారెడ్డి పిల్లలు ఏమైండ్రు, శివశంకర్ పిల్లలు ఏమైండ్రు, కోట్ల విజయభాస్కర్ పిల్లలు ఏమైండ్రు, ఎన్టీఆర్ పిల్లలు ఏమైండ్రు. అరే నేను ఒక 50 మంది చెప్తా, ఇట్లా ఇతర రాష్ట్రాలకు కూడా చెప్తా. కాబట్టి రాము మీకు సరే వేరే వాళ్ళు అన్నట్టు 1,00,000 కోట్ల 1,000 కోట్ల మీ డాడీ మీ నాన్న సంపాదించి పెట్టిండు, అరే మంచిగా అనుభవించుకుంటుండండి. ఎందుకు ఇవన్నీ ఆయన వదిలిపెట్టండి. ఓ కవితమ్మ, ఎందుకు తల్లి నీకు ఇవన్నీ ఉన్నాయి కదా, బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయి, ఆయన వదిలిపెట్టండి. ఆయన ఏదో చేతనైన కాడికి చేస్తాడు, అదేదో నడిచే కాడికి నడుస్తుంది, మీకెందుకు ఈ బాధ? సో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా విజిలెన్స్ వాళ్ళు ఇప్పటికి కూడా విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారు మానస పుత్రిక అనుకున్నప్పుడు అది పేక మెడల్ లెక్క ఊడిపోయిన తర్వాత మీకు ఏమనిపించింది? నేను ఇప్పుడు కాదు, వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. కానీ మా శేఖర్ అన్నకి 3 శని లెక్క తగినాయి. 1 కాళేశ్వరం, 2 సెక్రటరియట్, 3 యాదాద్రి. ఈ 3 ఆయన ఎంతైతే చరిత్రలో నిలబడితే అనుకున్నాడో, ఈ 3 ఆయనని రాజకీయంగా భూస్థాపితం చేస్తాయి.